ఇక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. దీని ఫలితం ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎక్కువ కాలం ఒక మంత్రిగా పెట్టి అలానే నడిపిస్తే ఫ్యూచర్లో చాలా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను ముఖ్యమంత్రి కావటం చాలా కష్టం. అందుకని కూటమిలో నేనే ప్రధానంగా ఉన్నాను కాబట్టి కూటమి నుంచి ఆయన్ని ముఖ్యమంత్రి చేయటం కోసం ఎంచుకున్నటువంటి ఒక హిడెన్ ప్లానే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీ నేషనల్ లెవెల్లో ఉందా అసలు? ఓన్లీ రీజనల్ పార్టీ. తెలంగాణలోనే లేదు కదా. రీజనల్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని? మనం పెట్టుకుంటే సరిపోద్దా? సరే, పెట్టుకున్నారు. దీని హిడెన్ ప్లాన్ ఏంటంటే రేపు ఎప్పుడైనా సరే సడన్గా 2 సంవత్సరాల తర్వాత లేకపోతే ఇంట్లో నుంచి ఎక్కువ ప్రెజర్ వస్తే లోకేష్ విల్ బీ అనౌన్స్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఎందుకో ఆల్రెడీ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి. చీఫ్ మినిస్టర్గా చేస్తే కేసీఆర్ తన కొడుకుని కేటీఆర్ని చేయలేకపోయాడు సెకండ్ టర్మ్లో. సోనియా గాంధీ తన కొడుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయలేకపోయింది. దానివల్ల వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను వెనకబడదలుచుకోలేదు, నా కొడుకుని నేనున్నప్పుడే ముఖ్యమంత్రిగా చూడదలుచుకున్నానని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం తీసుకున్నటువంటి ఒక మాస్టర్ ప్లానే ఆయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ఇష్టం. సరే, ఎవరిని పెట్టుకుంటారు, ముఖ్యమంత్రిగా ఉంటారా? ముఖ్యమంత్రిగా ఉంటే నీకేంటి? ముఖ్యమంత్రికి నీకు ఆంధ్ర రాష్ట్ర నైసర్గిక స్వరూపాలు తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ ఆర్డర్ తెలుసా? గోల్డెన్ స్పూన్తో పెరిగినటువంటి తాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కొడుకుగా పుట్టినటువంటి లోకేష్ గారు, అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల ఒళ్ళో పెరిగినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు ఒక ముఖ్యమంత్రి, తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి. జన సమస్యలు ఏమైనా తెలుస్తాయా? చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకవేళ అది ప్రైవేట్ పాలన ప్రభుత్వ పాలన ఏదో అనుకుందాం, అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కదా. కాబట్టి తను దగ్గరుండి నర్చర్ చేయటం కోసం, ట్యూషన్ చెప్పడం కోసం, నేనున్నప్పుడే ఈయన ముఖ్యమంత్రిగా చేయాలి, లేకపోతే ఫెయిల్ అవుతాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం పార్టీలోని ఇంకో గ్రూపు ఇవన్నీ ఎమర్జ్ అయిపోయి ఇతను ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇతను ముఖ్యమంత్రి చేయాలంటే ముందుగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, తర్వాత ముఖ్యమంత్రిగా చేయాలని ఒక ఆలోచనలోకి వచ్చి ఆ ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయంలాగా కనపడుతూ ఉంది. ప్రజలు దే విల్ టేక్ ఇట్ ఒక చేస్తారు. ఇదే సమయంలో అంటే నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కూడా మా పార్టీ అభ్యర్థి సీఎం అని చెప్పి. అందులో తప్పులేదు, కానీ అది ఎవరిని ఉద్దేశించి, దీని ఎఫెక్ట్ కాపులపై ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడున్న ఈక్వేషన్లో నార్మల్గా ఆంధ్రప్రదేశ్ సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం కాపులు కమ్మలు ఈ 2 కమ్యూనిటీస్ అసలు కలిసి ఉన్న చరిత్ర ఎక్కడా లేదు. కానీ ఎందుకు జరిగిందో ఏమో కానీ అన్యూజువల్ కాంబినేషన్, వెరీ వెరీ అన్కామన్ అండ్ అన్యూజువల్ యాజ్ యూ సెడ్. పొలిటికల్గా ఆ కెమిస్ట్రీ ఇప్పుడు పనిచేయలే, కానీ మొన్న ఎందుకు పనిచేసింది. కాపులకి ఏంటంటే కాపులు ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మను, కాపులు కొన్ని లోన్లు, కాపులు కొన్ని మంత్రి పదవులు వాళ్ళు అడగట్లే. ఇప్పుడు కాపులకి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు నెక్స్ట్ వచ్చేది కూడా మేమే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీయే అంటున్నారు. కానీ కాపులు కామ్గా ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నెలకింత ముడుతుంది కాబట్టి ఉండొచ్చేమో, ఇప్పుడు మాట్లాడకపోవచ్చేమో. ఎందుకంటే తన అన్నం తిట్టినా ఆయన మాట్లాడలేదు. బాలకృష్ణ గారే కదా తిట్టింది, సోయాన మాట్లాడలేదు. ఒకవేళ ఆయన కాంప్రమైజ్ అయితే కాపులు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా? కాపు ఈరోజు నాయకులు కానీ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎయిమ్డ్ ఎట్ మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి. డిప్యూటీ సీఎం అంటే హైదరాబాద్లో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు 5 డిప్యూటీ సీఎంలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4-5 ఎందుకు పెట్టలేకపోయాడు? దెర్ వాజ్ డిమాండ్ ఫ్రమ్ ది పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక్కడనే ఉంటా డిప్యూటీ సీఎంగా, ఇంకొక డిప్యూటీ సీఎం ఉంటానికి వీల్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 4-5 పెడితే డిప్యూటీ సీఎంని సోషల్ ఈక్వేషన్ అంతా చూసుకొని ఆయన ఏర్పాటు చేస్తే ఈయన ఒక్కడనే పెట్టాడు. రేపు మేమే ముఖ్యమంత్రి కావాలని అన్నారు అనుకో, రిఫ్ట్ వస్తుంది.
ఒక అప్పుడుదా కలిసి ఉంటే ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రిజర్వేషన్. నెక్స్ట్ ఎన్నికలకి వీళ్ళందరూ కలిసి ఉంటారా బలవంతంగా? జగన్ను ఓడించడమే ప్రధానమైన లక్ష్యంగా ఆ రోజు కూడా కలిగి ఉంటారా? ఉంటే ఏమవుతుంది? కాపులు ఈరోజు ఉన్నట్టు రేపు కూడా ఉంటారా? వాళ్ళు స్వతంత్రంగా ఇప్పటికే వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా తయారైపోయినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే నాయకత్వాలే మేజర్గా ఉండి జనసేన పార్టీ నాయకత్వాలు అన్నీ కూడా సెకండరీ అయిపోయినాయి. సెకండరీ లేకపోతే థర్డ్గా ఎక్కడో మేము లెక్కలేనట్టు చూడబడుతున్నాం అనేది వాళ్ళల్లో మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా అంశాల్లో మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ రేపు ఏమవుతాయి అనే దాని మీద పల్లా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఈ కామెంటు నిజంగా కాపులుగానే సీరియస్గా తీసుకుంటే వాళ్ళల్లో ఇంకొక రిఫ్ట్ రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నట్టయితే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే వీళ్ళ నుంచి బయటకు పోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. ఏదేమైనా సరే కూటమిని మేము లెక్క చేయదలుచుకోలేదు. కూటమిలో మహా అంటే బీజేపీకి ఏముంది? పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య గ్రాఫ్ పడిపోయింది. పవన్ కళ్యాణ్ని జనసేన ఈ మధ్య ఎవరు చూడటం లేదు. కాబట్టి మనమే మెయిన్ 252 మందితోటి మనం ఒక రాష్ట్ర కమిటీని పెట్టుకున్నాం. మనలో ఉన్నటువంటి మిత్రపక్షాలుగా ఉన్న ఆ కూటమిలో ఉన్నటువంటి జనసేనకి కమిటీ లేదు, బీజేపీకి కమిటీ లేదు. మనకే 252 మందితోటి ఒక రాష్ట్ర కమిటీ ఉంది. కాబట్టి మనమే గొప్ప, రేపు మనమే ఉంటామని వాళ్ళ నిర్ణయానికి వచ్చేసారేమో బయటికి రావడం కోసం. ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయాలు రోజు ఒకే తీరుగా ఉండవు కదా, డైనమిక్స్ మారుతూ ఉంటాయి, పోలరైజేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటి అంతిమంగా ఏం జరుగుతుంది అనేది రేపు ప్రజలు ఏం ఆలోచిస్తారో ప్రజలకి వదిలేద్దాం. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో రానున్నాయని ఇంకా పీలర్స్ అయితే వస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ కూటమి ఎఫెక్ట్ ముఖ్యంగా కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయము, వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఒక వ్యతిరేక భావన కావచ్చు, అది లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయని కొంతమంది చెప్తున్నారు. అంటే నాకు తెలిసి ఈ కూటమి బద్దలవ్వటానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక నాందిగా ఉండబోతాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ లాగా కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే స్థానిక అంశాలు బోర్డు వస్తే లోకల్ ఇష్యూస్, గ్రామంలో ఉన్నట్టు ఆధిపత్యము, రకరకాల కారణాలు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. చాలా ఇప్పుడు అది అందులో ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి ఒక అనుభవం వచ్చింది. అధికారంలో వీళ్ళేంటి వాళ్ళేంటి అనేది, ఎవరు మాట నడుస్తుంది, ఎవరు వెనకబడిపోయి ఉన్నారు, ఎవరు ముందుకెళ్ళారో జరుగుతూ ఉంది. కాబట్టి అది అందులో రేపు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొన్ని పార్టీ సింబల్ ఉండవు, ప్రైవేట్గా ఉంటాయి. సో అక్కడ ఎవరి పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి రిఫ్ట్ అనేది, గండి అనేది ఈ కూటమికి అప్పుడే పడుతుంది. సో అది ఓవరాల్గా ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్కి డెవలప్ అవుతుంది తప్ప దాన్ని ప్యాసిఫై అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి మాట కూడా దాటి కాపులు బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అట్లనే మిగతా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలామంది ఇప్పటికే ఏం జరుగుతుంది ఈ పార్టీలో, మనకి ఏదో అనుకున్నాం అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఎవరినీ లెక్క చేయట్లేదు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేని లేకపోతే ఎమ్మెల్యే మనుషులను మాత్రమే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. మిగతా క్యాడర్ని వదిలేశారు. పేరుకే క్యాడర్ అంటున్నారు కానీ క్యాడర్ జపం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో క్యాడర్కి ఈరోజు ఏమీ లేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యేల చుట్టే మొత్తం తిరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద అసహనానికి గురైనటువంటి తెలుగుదేశం క్యాడర్ కానీ, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ స్వతంత్రంగా బిహేవ్ చేయదలుచుకుంటే రేపు అది ఒక రంగం కాబోతుంది వాళ్ళందరికీ. అక్కడి నుంచి వాళ్ళ మధ్య చీలిక అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీని ఎదుర్కోవడానికి చాలా సిస్టమేటిక్గా, చాలా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే మాకు నియోజకవర్గాల్లో అన్ని వింగ్స్తో పాటు మొత్తం కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రజా ఉద్యమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద పోరాటాల ద్వారా ఈరోజు ప్రతి అంశాన్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆలోచించేట్టు చేస్తూ ఉంది. ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కూటమి గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు చెప్పిన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి విచ్చలవిడి ఖర్చు ఏదైతే ఉందో దీన్ని కానీ, ఈ మొత్తాన్ని కూడా ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజల మధ్య రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా పనిచేయబోతూ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.